అమెరికా వాడు హిరోషిమా అనబడే నగరంపై ఒక అణుబాంబు విసిరేడు కదండి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఒక 23,000 హిరోషిమా బాంబులు ఒక్కసారి పేలితే ఎలా ఉంటుంది? ఆ డిస్ట్రక్షన్, ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే 2004 మీకు 9.3 మ్యాగ్నిట్యూడ్లో ఒక ఎర్త్క్వేక్ అనేది ఇండోనేషియా వద్ద మీకు ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఇది 23,000 అణుబాంబులకు సమానం. అంటే ఎట్లాంటి ఎనర్జీ ఉంటుంది చూడు. దీనినే మనము సునామీ అని అన్నాం. చెన్నైలో నివసించే వాళ్ళు, కన్యాకుమారికి యాత్రకు వెళ్ళిన వాళ్ళు ప్రత్యక్షంగా ఈ సునామీని చూశారు. ఒక్క భారత్లోనే 16,000 మంది మరణించారండి. భారత్లో 16,000 మంది, యావత్తు ప్రపంచంలో ఈ సునామీ వల్ల 2,50,000 మంది. దీనినే మనం మహాప్రళయము అంటాం. అంటే ఉదయం వీడియోలో శ్రీలంకలో వచ్చిన ఈ సైక్లోన్ గురించి మాట్లాడాం, అవునా? శ్రీలంకలో ఎప్పుడైతే ఇలాంటి వరదలు, మీకు బీభత్సమైన వర్షాలు కురుస్తాయో యావత్ మానవ జాతి ప్రమాదములో పడింది. అంటే మాస్ ఎక్స్టింక్షన్ అంటారు చూసారా? త్వరలోనే అది జరగబోతుందా? ఎవరు అడుగుతున్నారు? జపాన్ శాస్త్రవేత్తలు, అలాగే ఇండోనేషియాలో ఉండేవాళ్ళు, ఫిలిప్పైన్స్ యొక్క ప్లేట్ యొక్క కదలిక, దీనిని గమనిస్తున్న న్యూజిలాండ్ శాస్త్రవేత్త. చూడండి, ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. వీటినంతా కనెక్ట్ చేసే పాయింట్ ఏమిటి? ఇండియన్ ఓషన్ రీజన్. సరిగ్గా మన భారత్ను గమనించారు అనుకోండి, ఇటు హిమాలయాలు, ఇటు హిందూ మహాసముద్రం. ఎక్కడ ఏం జరిగినా మనమే దొరికిపోతాము, మనము తప్పించుకోలేము. కాబట్టి సముద్ర తీరాలలో ఎవరైతే నివసిస్తారో ఒక మహా సునామీ వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటారు? ఇవాళ శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. సో ఇప్పుడు దీనికి అంతా మూలాలు ఏమిటి? మీకు రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఒకవైపు జపాన్, ఇంకొక వైపు ఇండోనేషియా, ఒకవైపు చిలీ, అలాగే మీకు అమెరికా. సో ఈ సరిహద్దులు కలిగిన పసిఫిక్ మహాసముద్రం, దీని మధ్యలో దగ్గర 40,000 కిలోమీటర్ల దూరం సముద్రమే, మీకు పసిఫిక్ ఓషనే. కానీ 40,000 కిలోమీటర్ల దగ్గర ఒక అతిపెద్ద కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది జరగబోతుంది. సో మొన్న ఫిలిప్పైన్స్ ప్లేట్ వద్ద వీళ్ళు చెకింగ్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఈ భూపలకలు అనేవి కదులుతున్నాయి. కదులుతున్నాయంటే అర్థం ఏమిటి? పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి. సో ఇప్పుడు మనము చూసిన ఈ సైక్లోన్, ఈ వర్షాలు సీజన్ కదా, డిసెంబర్ అన్నప్పుడు మీకు తమిళనాడు, ఆంధ్ర ఇక్కడంతా వర్షాలు కురుస్తాయి, పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి. కానీ శ్రీలంకలో ఇలాంటి వరదలు, ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్న రింగ్ ఆఫ్ ఫైర్. సో భారత్కి ఎప్పుడూ కూడా హిమాలయాల వైపు నుంచి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. హిమాలయాలు మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి. చైనా సరిహద్దులు అన్నప్పుడు ఆటోమేటిక్గా హిమాలయాస్ కదా, టిబెట్ ఉంటుంది కదా. కానీ హిమాలయాల్లో వస్తున్న పెను మార్పులు, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్న పసిఫిక్ ఓషన్, అంటే మీకు సముద్ర జలాలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అలా లోతుకి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇప్పుడు మొన్న చూసాము, 12,000 సంవత్సరాల తరువాత మీకేంటి హైలిగోబి అని అంటారు కదా. ఈ హైలిగోబి ఎక్కడ? ఇథియోపియా. సడన్ గా పేలింది. 12,000 సంవత్సరాల వరకు ప్రశాంతంగా ఉన్న ఒక అగ్ని పర్వతము ఇలా బద్దలవ్వడము, దీని నుంచి వచ్చిన ఒక స్మోక్ మీకు యామెన్, ఓమాన్ నుంచి భారత్ దాకా వచ్చి ప్రస్తుతం చైనా వెళ్ళింది. ఏముందండి, ఒక స్మోక్ వలయమే కదా, ఇలాగే అనుకున్నాం, స్మోక్ క్లౌడ్ అనుకున్నాం. అదే రింగ్ ఆఫ్ ఫైర్ వద్ద వందల అగ్ని పర్వతాలు ఉన్నాయి. అలాగే మీకు ఈ భూకంపాలు రావడానికి ఈ టెక్టానిక్ ప్లేట్స్ కలుస్తూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి అడుగున. మనకు తెలియదండి, మనం మామూలుగా ఇలా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. కానీ సముద్ర జలాల అడుగున పెద్ద స్థాయిలో ఈ భూపలకలు అనేవి కదులుతూనే ఉంటాయి. సరిగ్గా ఒక 100 ఏళ్ళు, 150 ఏళ్ళు వచ్చే నాటికి ఇవి ఒక్కసారిగా అగ్ని పర్వతాలు బద్దలైతే, మీకు ఇలా భూకంపము వస్తే, కొన్ని వందల అణుబాంబులు పేలితే ఎలాంటి శక్తి విడుదలవుతుందో అలాగ విడుదలయ్యి ఈ నీరు ఎంత వేగంగా, దీన్నే మనము సునామీ అంటాం. ఆ వస్తున్న నీరు వేగము
ఆ హైట్ చూసారు, అలల హైట్ చూసారనుకోండి, సముద్ర తీరాలలో ఉండే ఎన్నో నగరాలు, ఇప్పుడు న్యూజిలాండ్ అనబడే దేశమే త్వరలోనే మాయమైపోతుందని చెప్తున్నారు. అంటే సముద్రం వచ్చి న్యూజిలాండ్ ని పూర్తిగా తన గర్భంలో కలిపేసుకుంటుంది. సో న్యూజిలాండ్కి ఇదే పరిస్థితి అన్నప్పుడు ఫిలిప్పైన్స్ ప్లేట్స్ కూడా చాలా చాలా వేగంగా కదులుతున్నాయి. త్వరలోనే మానవ జాతి, అంటే మనము మనుషులము కాబట్టి మానవ జాతి అంటున్నాం, ఇందులో మీకు అగ్ని పర్వతాలు పేలినప్పుడు ఏంటి, అడవులంతా కూడా కాలిపోతాయి. అందులో ఉండే జంతువులు, చెట్లు, చేమలు, మీకు పువ్వులు, కాయలు, సర్వము మీకు ఒక విధ్వంసాన్ని చూస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు అతిపెద్ద వార్నింగ్ ఇచ్చారు. మరి ఏమండి, మానవ జాతి దీని నుంచి తనను తాను కాపాడుకోగలదా అంటే 11 o'clock వీడియోలో ఇదే మాట్లాడారు. కుమరికండం ఇలా మునిగిపోయినప్పుడు పూర్తిగా అక్కడ నివసించిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆ సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు మళ్ళీ కూడా మానవ జాతి సర్వైవ్ అయ్యింది. అవునా, సర్వైవ్ అయ్యింది. మరి ఇలాంటప్పుడు ఎక్కడెక్కడ ఈ సునామీలు రాబోతున్నాయి, మీకు ఇలాంటి భూకంపాలు రాబోతున్నాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఎటువైపు నుంచి ఎటు వెళ్తుంది? ఎందుకంటే 40,000 కిలోమీటర్లు అంటే చాలా చాలా దూరం. సో సముద్రంలో ఎన్నో దేశాలను ఇది కలుపుకుంటుంది. సో అక్కడంతా కూడా ఏమండి ప్రేమ్ గారు, ఇవన్నీ జరుగుతాయా అంటే 2004లో మనం చూసామండి. అంటే నేను అప్పటికే కుమరికండం గురించి తెలిసి ఉంది నాకు. సో ఇలా కొట్టుకుపోయారంటే ఎలా కొట్టుకుపోతారంటే చూసాం. 2,50,000 మంది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము పాపులేషన్ ఎంతండి? సో ఉంటుంది కదా, నగరాలు ఉంటాయి, నగరాలు వెళ్ళిపోవచ్చు కదా. 1960లో చిలీ అనబడే దేశంలో ఎంత పెద్ద మీకు ఒక భూకంపం వచ్చింది, దేని వలన? ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ వల్ల. అలాగే 2011లో జపాన్లో వచ్చిన సునామీ, అంటే ఇదంతా మనము చూసామండి, మనం ప్రాణాలతో ఉండి మనము చూసాం. ఒక 50 ఏళ్ల తర్వాత అంటే మనకు తెలియదండి, మనం ఎవరు ఉండము. కానీ అప్పుడు మానవ జాతి ఇంత పెద్ద ప్రమాదాన్ని ఫేస్ చేసినప్పుడు, అంటే ప్రకృతికి తేడా ఉండదు కదా. ఇక్కడ మనుషులు, జంతువులు, చెట్లు, అడవులు, మంచు పర్వతాలు, నథింగ్. ప్రకృతి తన పద్ధతిలో, అంటే తన సీజనల్ చేంజ్, టైం టు టైం ఎలాగ ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరుగుతుందో, ఈ భూ ఫలకాలు కదులుతున్నాయో, సముద్రం అడుగున అగ్ని పర్వతాలు ఎలాగ ఈ ప్రెషర్కు లోనవుతుందో, దాని ప్రకారమే తన యొక్క ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది చేయగలదు. మరి లింక్ అన్నారా, మీకు పసిఫిక్ మహాసముద్రం నుంచి ఇండియన్ ఓషన్ రీజన్, అక్కడ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్, మీకు హిమాలయాలు, యూరోప్ దాకా కూడా ఈ కనెక్షన్ ఉంటుందండి. మీరు గూగుల్లో ఈ సెర్చ్ చేశారనుకోండి, మీకు రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ దాకా ఉంటుందో క్లియర్ గా బొమ్మలతో వీళ్ళు చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు. అలాంటిది ఇంత పెద్ద ప్రమాదం. మనం ఒక సైక్లోన్ ని చూస్తున్నాము, అమ్మయ్య మనం సేఫ్ గా ఉన్నాం, భారీ వర్షాలు, వరదలు, ఓకే మనం ఎస్కేప్ అయిపోయాం అంటున్నాము. కానీ హిమాలయాలో నివసించేవాళ్ళు, జపాన్లో నివసించేవాళ్ళు, న్యూజిలాండ్లో ఇవాళ మేము సురక్షితం అనుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంతంత పెద్ద అగ్ని పర్వత, ఇంతంత సునామీలో చిక్కుకొని సముద్రం పొంగుతూ ఉంటే, అందులో నుంచి అగ్ని పర్వతాలు పేలుతూ ఉంటే దాన్ని తట్టుకోగలరా? ఎంతెంత స్మోక్ వస్తుందండి. అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే, మీరు కంటిన్యూస్ గా ఒక ఐస్ ఏజ్ లాంటి వాతావరణాన్ని చూడబోతున్నారు. సూర్యుడు అనేవాడే కనిపించడు, కొన్ని నెలల పాటు మీరు చీకటిలోనే ఉంటారు. అప్పుడు మీకు ఆక్సిజన్ అనేది ఎలా అందుతుంది? ఇలాంటి కెమికల్స్, ఎందుకంటే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఎట్లాంటి కెమికల్స్ వెలువడవుతాయో అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో యావత్ మానవ జాతి కూడా ప్రమాదంలో పడవచ్చు అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి? ఇది ఇంత ప్రమాదమా? ఎప్పుడైనా మీరు ఊహించారా? దీనికి సంబంధించిన సమాచారం మీ వద్ద ఉందా? కామెంట్స్ లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.